ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్న సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. క్రైమ్ థ్రిల్లర్ గా ముస్తాబైన ఈ సినిమాకి కొనసాగింపుగా ఇప్పుడు సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో ఓదెలా 2ని తీసుకొచ్చాడు దర్శక రచయిత సంపత్ నంది. తమన్నా కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఎలాంటి అనుభూతి అందించింది, తొలి భాగంలాగే హిట్ సొంతం చేసుకుందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. ఓదెలా తొలి భాగం కథ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ సీక్వెల్ కథ మొదలవుతుంది. అయితే అది పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా సాగితే ఇది మాత్రం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ గా ముస్తాబైంది. టీజర్ ట్రైలర్లు చూసినప్పుడే ఇది ఓ ప్రేతాత్మకు పరమాత్మకు మధ్య జరిగే యుద్ధమని ప్రేక్షకులకు ఓ స్పష్టత వచ్చేసింది. నిజానికి ఈ లైన్ విన్నప్పుడు కథలో అరుంధతి ఛాయలు, కథానాయక క్యారెక్టరైజేషన్ విషయంలో అఖండ సినిమా గుర్తురాక మానవు. దర్శకుడు సంపత్ కథ రాసిన తీరు, తెరపైకి తీసుకొచ్చిన విధానం చూస్తే ఈ రెండు హిట్ సినిమాల్ని మిక్సీలో వేసి బయటికి తీసాడేమో అన్న ఫీలింగే కలుగుతుంది. ఓదెలలో తిరుపతి తలను పట్టుకుని రాధా పోలీస్ స్టేషన్ కి రావడంతో కథ మొదలవుతుంది. అచ్చం అలాగే ఈ రెండో భాగంలో రాధా తలను ఓ చిన్న పాప పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే విజువల్ తో ఆసక్తికరంగా మొదలవుతుంది. అక్కడి నుంచి ఆడియన్స్ ని కథలో వెనక్కి తీసుకెళ్లాడు దర్శకుడు. రాధా జైలుకు వెళ్ళాక తిరుపతి శవానికి ఊరి ప్రజలు సమాధి శిక్ష విధించడం, కట్ చేస్తే ఆ వెంటనే అతను ప్రేతాత్మ పురుడు పోసుకోవడం, సమాధి నుంచి బయటికి వచ్చి నవవధువును అత్యాచారం చేసి హత్య చేయడం, ఎలిమెంట్స్ అన్ని థ్రిల్లింగ్ గానే ఉంటాయి. కానీ ఆ తరువాత నుంచే కథంతా రొటీన్ గా మారిపోతుంది. తిరుపతి ఆత్మ పదే పదే ఒకే రీతిలో సమాధిలో నుంచి బయటకు వచ్చే తీరు, నవవధువుల్ని బలి తీసుకునే విధానం అంతా రిపీట్ మోడ్ లో చూస్తున్నట్టే ఉంటుంది. సన్నివేశాల్లో పెద్దగా కొత్తదనము కనిపించదు. ఇలా విరామ సన్నివేశాల వరకు కథనమంతా ఊహలకు తగ్గట్టుగానే సాగిపోతూ ఉంటుంది. సరిగ్గా విరామానికి ముందు భైరవి పాత్రను కథలోకి తీసుకొచ్చాడు దర్శకుడు. దీనికోసం ఆవుల్ని కాపాడే యాక్షన్ సీక్వెన్స్ తో ఆమెకు ఓ ఎలివేషన్ ఏర్పాటు చేశాడు. ఇక సెకండ్ హాఫ్ పూర్తిగా భైరవి వర్సెస్ తిరుపతి ప్రేతాత్మ నేపథ్యంలో సాగుతుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య జరిగే పోరులో బలమైన సంఘర్షణ కనిపించదు. అరుంధతిలో పశుపతి భీకర ప్రేతాత్మగా మారడానికి బలమైన బ్యాక్ స్టోరీ ఉంటుంది. కానీ దీంట్లో తిరుపతి అంతటి స్థాయి భీకర ప్రేతాత్మగా మారడాన్ని కన్విన్సింగ్ గా చూపించలేకపోయారు. అలాగే భైరవిగా తమన్నా పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ కు, ఆ తరువాత తిరుపతి ప్రేతాత్మతో జరిగే పోరులో ఆమె తలపడే విధానానికి అసలేమాత్రం పొంతన ఉండదు. ఓ మామూలు ప్రేతాత్మ ముందు శివశక్తి అయిన ఆమె పదే పదే నిలవలేకపోవడం అన్నది సగటు ఆడియన్స్ కి రుచించదు. ప్రీ క్లైమాక్స్ లో అరుంధతి ఛాయలు కనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో భైరవి తిరుపతి ప్రేతాత్మ మధ్య జరిగే భీకర పోరు, మాస్ మూమెంట్స్ ఆడియన్స్ ని కాస్త మెప్పిస్తాయి. చివరిలో ట్విస్ట్ ఇచ్చి మూడో భాగానికి బాటలు వేశాడు దర్శకుడు. నాగసాధువుగా భైరవి పాత్రలో తమన్నా కనిపించే తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆమె గెటప్ చక్కగా కుదిరింది. కానీ ఆ పాత్రకు తగ్గ గాంభీర్యం, హీరోయిజం తన నటనలో కనిపించలేదు. పైగా ఆమె పాత్ర పూర్తిగా సెకండ్ హాఫ్ కే పరిమితం అవడం ఆడియన్స్ ని ఒకంత అసంతృప్తికి గురి చేస్తుంది. అయితే పతాక ఘట్టాల్లో ఆమె నటన కట్టి పడేస్తుంది. ఇక ప్రధాన ప్రతినాయకుడిగా తిరుపతి పాత్రలో వశిష్ఠ మరోసారి అలరించాడు. తన తెరపై కనిపించేది తక్కువసేపే అయినా గంభీరమైన గొంతుతో ఆద్యంతం తన ప్రభావాన్ని చూపించాడు. రాధగా హెబ్బా పటేల్ కు ఈ కథలో అంత ప్రాధాన్యమేమీ లభించలేదు. మురళీ శర్మ, నాగమహేష్, శరత్ లోహితాస్వ తదితరులు పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి. సంపత్ నంది రాసుకున్న కథలో బలమైన ఎలిమెంట్ లేదు. గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. అజనీష్ లోకనాథం సంగీతం, సౌందరరాజన్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రేతాత్మ పరమాత్మ థ్రిల్ పంచేది కొంతసేపే.